దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల జంట హత్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. యోగేంద్ర బాబు, అతని భార్య లక్ష్మిలను అత్యంత కిరాతకంగా హత్య చేసి నిందితులు పరారయ్యారు. రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు, లక్ష్మీ దంపతులు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు, కుమార్తె అమెరికాలో సెటిల్ అయ్యారు. 4 రోజులు హైదరాబాదులో కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తరువాత వీరు తమ ఇంటిలోనే హత్యకు గురయ్యారు. దుండగులు లక్ష్మి ఒంటి మీద నగలు కాజేసినట్లు, యోగేంద్ర శరీరం మీద 8 కత్తుపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్తో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులపై దుండగులు దాడి చేసి బంగారం, నగలు ఎత్తుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. యోగేంద్ర బాబు ఇంటి ముందు ఉండవలసిన స్కూటీ లేకపోవడంతో నిందితులు హత్య చేసిన తరువాత ఇంటికి తాళం వేసి స్కూటీపై పరారైనట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో ఒక మృతదేహం ఉందన్నట్టు మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద వెంటనే మన దువ్వాడ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అలాగే మన ఏసీపీ సౌత్ గారు కూడా వచ్చి ఆ ఇల్లు ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకి ఆ చనిపోయిన వ్యక్తి భార్య మృతదేహం కూడా ఆ ఇంట్లో కనిపించింది. సో వెంటనే మన పోలీస్ కమిషనర్ సార్ కూడా వచ్చారు. మొత్తం విచారణ అంతా చేయడం జరిగింది. ఇంకా మృతికి కారణాలు మనకి తెలియలేదు, దర్యాప్తు చేస్తున్నాం. ఆల్రెడీ మనం సీసీ ఫుటేజ్కి ఒక టీము, అలాగే ఇక్కడ ఉన్న టవర్ డమ్కి సిడిఆర్ అనాలిసిస్కి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ కోసం ఒక టీం ఆల్రెడీ ఫామ్ చేస్తున్నాం. అలాగే లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడానికి ఒక టీం ఫామ్ చేసాం. దగ్గర 8 బృందాలు, క్రైమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ బృందాలు ఈ కేసు మీద పనిచేస్తున్నాయి. త్వరలోనే పట్టుకుంటాం.